హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు స్వర్ణ. వెల్కమ్ టు మై ఛానల్ స్వర్ణ కుకింగ్ వీడియోస్. ఈరోజు ఆలు కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇవి కొంచెం వేగాక ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. ఉల్లిగడ్డ వేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యేదాకా వేపుకోవాలి. ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాక దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలుపుకోవాలండి. నేను ఇక్కడ కరివేపాకు మర్చిపోయాను, ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. అందులో కరివేపాకు వేసాక వేపుకోవాలి. అవి వేగాక ఆలు వేసుకోవాలండి. ఆలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకోండి. ఇవి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోతాయి. ఇవి ఆల్మోస్ట్ ఒక 50-60% ఉడికాక కారం పొడి వేసుకొని ఒకసారి కలుపుకోండి. చూసారా, ఆల్రెడీ కింద అంటుకుపోతుంది. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. టమాటా వేశారు. టమాటా వేసుకొని ఉప్పును ఇట్లా చల్లించుకోండి. ఇలా వేయడం వల్ల గ్రేవీ మంచిగా వస్తుందండి. గ్రేవీ ఫామ్ అవుతుంది. ఒక 5 minutes అట్లా మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని 5 minutes తర్వాత చూస్తే ఆల్రెడీ అయిపోయిందండి. ఇంకా ఒకసారి కలిపేసుకొని ఒక 2 minutes ఉంచడమే. కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2 minutes ఉంచుకోండి అంతే. ఒక 2 minutes తర్వాతకి చూడండి అయిపోయింది. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి. మంచిగా కలుపుకోండి. అయిపోయిందండి కర్రీ. స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇది నా ఫస్ట్ వీడియో అండి, అందుకే ఇంత తడబడుకుంటూ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వర్ణ కుకింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.